హే గాయస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఫిలాల్ ఈరోజు గ్రౌండ్కి నేను కరెక్ట్ టైంకి వచ్చిన గాయస్. ఎందుకంటే నా రన్నింగ్ పార్ట్నర్ కూడా ఇప్పుడే జస్ట్ గ్రౌండ్కి వచ్చినాడు. ఇవాళ నేను నా రన్నింగ్ పార్ట్నర్ అట్ ఏ టైం వార్మప్ అండ్ అన్ని వర్కౌట్ స్టార్ట్ చేస్తాం చూడండి. ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ అప్పుడే గ్రౌండ్కి వచ్చి ఫస్ట్ స్ట్రెచింగ్ చేస్తున్నాడు అనమాట. గాయస్, నేను నా రన్నింగ్ పార్ట్నర్ ఇప్పుడే జస్ట్ 400 మీటర్స్ 3 రౌండ్స్ వార్మప్ చేసుకొని అండ్ ఇప్పుడు మేము ఏబీసీ డ్రిల్స్ చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు నా రన్నింగ్ పార్ట్నర్ ఏబీసీ డ్రిల్స్ చేస్తున్నాడు అనమాట. అండ్ నేను కూడా ఇప్పుడు ఏబీసీ డ్రిల్స్ చేస్తా గాయస్. ఫైనలీ రన్నింగ్ చేసాకే మేము వార్మప్ అండ్ అలాగే ఏబీసీ డ్రిల్స్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మా బాడీ అంతా మస్తు వార్మప్ అయిపోయింది. ఇప్పుడు మేము రన్నింగ్కి రెడీ అవుతున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు నా రన్నింగ్ పార్ట్నర్ రెడీ అయిపోయిన రన్నింగ్కి. ఇప్పుడు లేట్ చేయలేకున్నట్లా మేము రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం. గాయస్, ఈరోజు నేను ఎగ్జాక్ట్ 4:30 ఫేస్లో 4K కంప్లీట్ చేసుకున్నాను నా రన్నింగ్ పార్ట్నర్ వెనుకలో. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ ఇంకా రన్ చేస్తూనే ఉన్నాడు. నేను 4K రన్ చేసిన అనమాట నా రన్నింగ్ పార్ట్నర్ వెనుకలో. నా రన్నింగ్ పార్ట్నర్ ఇంకా లాంగ్ రన్ చేస్తున్నాడు గాయస్. నా రన్నింగ్ పార్ట్నర్ స్టేడియంలో 5K లాంగ్ రన్ కంప్లీట్ చేసుకొని స్టేడియంలో ఫుల్ బోరింగ్ కొడుతుందని ఇప్పుడు బయట 2K రన్ చేసి మళ్ళీ స్టేడియం లోపలికి వస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు నా రన్నింగ్ పార్ట్నర్ బయట 2K కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టేడియంలో ఇంకా 1 కిలోమీటర్ రన్ చేసి టోటల్ 8 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంటాడు. గాయస్, నా రన్నింగ్ పార్ట్నర్ది రన్నింగ్ 8 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టాప్ చేస్తాడనమాట. ఇంకా కొంచెంసేపులో 8 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది అనుకుంటాను. ఇప్పుడు స్టాప్ చేస్తున్నాడు గాయస్. చూడండి, ఫైనలీ నా రన్నింగ్ పార్ట్నర్ 8 కిలోమీటర్స్ రన్ కంప్లీట్ చేసినాడు ఈరోజు. లాంగ్ రన్ టెంపో రన్ అనమాట గాయస్. 8 కిలోమీటర్స్ ఎంత చేస్తున్నా? 8K ఫేస్ 416 గాయస్. నా రన్నింగ్ పార్ట్నర్ నాకిన్న ఫుల్ హెవీ ఫేస్ చేసినాడు 8K. గాయస్, రన్నింగ్ అంతా అయినాక లాస్ట్కి మేము బెల్ట్తో స్ట్రెచింగ్ చేస్తున్నాం అనమాట. గాయస్, బ్యాండ్తో బటర్ఫ్లై స్ట్రెచ్ అనమాట. ఫుల్ స్ట్రెచింగ్ అవుతుంది. మన హిప్ అనేది ఫుల్ ఫ్రీ ఉంటుంది. గాయస్, ఇక్కడ స్టేడియంలో నేను నా రన్నింగ్ పార్ట్నర్ వర్కౌట్ అంతా కంప్లీట్. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. సరే, బాయ్ నా బాయ్. గాయస్, జున్ను బాయ్ పొద్దున్నే టీవీ చూస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంట్లో మా అమ్మ అర్లీ మార్నింగ్ టిఫిన్ చేస్తుంది, చపాతీ అనమాట గాయస్. నేను ఇప్పుడు టిఫిన్ తింటున్నా అనమాట. చపాతీ, ఆమ్లెట్ అండ్ దీంట్లో కారం అనమాట గాయస్. ఇక్కడ మా అమ్మ ఇప్పుడు చపాతీ కాలుస్తుంది. జున్ను బాయ్ నీళ్ళకి పోసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టిఫిన్ తింటున్నాడు. ఇడ్లీ వడ, అది కూడా టీవీ చూసుకుంటా. ఇలా నేను ఇప్పుడు నీళ్ళకి పోసుకొని రెడీ అయిపోతున్నా. అండ్ ఇక్కడ ఇప్పుడు జున్ను కూడా నీళ్ళకి పోసుకొని స్కూల్కి పోయాక రెడీ అయిపోతున్నాడు. అవ్వ బూట్లు వేస్తుంది అనమాట జున్నుకి. జున్ను ఫ్రెండ్ కన్నీ కూడా వచ్చేసినాడు పిలుచుకొని పోయాక జున్ను బాయ్ని. గాయస్, మార్నింగ్ 10 o'clockకి నిద్ర ఫుల్ వస్తుందని పనుకొనింటిని. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 o'clockకి లేచిన అనమాట. డైలీ నాకే నిద్ర మాత్రం మస్తు వస్తుంది గాయస్. గ్రౌండ్కి వెళ్ళి అర్లీ మార్నింగే రన్నింగ్ చేస్తా కాబట్టి. గాయస్, నేను ఇప్పుడు లంచ్ తింటున్నాను అనమాట. పెరుగన్నము, దీంట్లో ఆమ్లెట్. ఆఫ్టర్నూన్ లంచ్ గాయస్. ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ తిని ఇక్కడ అన్వి వాళ్ళ స్కూల్ దగ్గరకు వచ్చిన అనమాట. గాయస్, నేను అన్విని పిలుచుకొని వచ్చాకపోతాంటని వీళ్ళే ఇంటికి వస్తున్నారు. అన్వి, నువ్వు బడికి పోయి వస్తున్నావా? వీళ్ళంతా ఎవరిడా నీ ఫ్రెండ్సా వీళ్ళంతా? గాయస్, వీళ్ళు ఖుషి చూడండి ఇంటికి పోయేది. అన్న పిల్లలు చైల్డ్హుడ్ అనమాట. అన్వికి ఆడ ముందర పోతుంది. వీళ్ళిద్దరు అన్వి ఫ్రెండ్స్ అనమాట గాయస్. ఈరోజు డేలో నేను సెకండ్ నిద్ర కూడా కంప్లీట్ చేసుకున్నా. ఈవినింగ్ అలా బెడ్ పైన ఇలా అడ్డం పడితే చాలు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది గాయస్. ఇప్పటికీ ఇంకా నిద్ర ఉంది గాయస్. అర్లీ మార్నింగ్ లేసి రన్నింగ్ చేస్తే ఎలా ఉంటుంది? ఫుల్ నిద్ర గాయస్. నా ఫేస్ పైన ఇక్కడ పింపుల్ చూస్తున్నారా? ఇది చాలా లాంగ్ ఉంది. నా ఫేస్కి చాలా అసహ్యంగా కనబడుతుంది అనమాట. సో చలో గాయస్, దీన్ని ఆపరేషన్ చేద్దామంట. గట్టి కొత్తగా అనమాట. ఇది రానుంటుంది. చాలా గట్టి ఉంది ఇది. వచ్చింది గాయస్, వచ్చేసింది. అబ్బా గాయస్, రక్తం వస్తుంది.
గాయస్ ఇక్కడ చూడొచ్చు పింపుల్ నా ఫేస్ పైన ఇప్పుడు కొంచెం మేలు. అది చాలా లావు ఉన్నింది, సో అది ఒత్తుకుంటే కొంచెం సన్నదైంది. సో ఇప్పుడు మేలు కొంచెం. అది ఎట్లా వస్తుందంటే అట్లా రక్తం వస్తుంది, అండ్ అలాగే పెయిన్ కూడా చాలా అవుతుంది గాయస్. ఇక్కడ ఫేస్ పైన అది పింపుల్ అసహ్యంగా అట్లే కనబడుతుంది. ఉన్ని ఏం పర్వాలేదు, కొంచెం ఒత్తుకున్నాను, కొంచెం తగ్గింది అనుకుంటాను. గాయస్ ఇది పింపుల్ మీకు అసలు కనపడవట్లేదు అనుకుంటాను వీడియోలో నేను, ఎందుకంటే ఫోన్ దూరం పెడతా కాబట్టి అసలు మీకు కనపడవట్లేదు ఇది పింపుల్. ఇప్పుడు నేను ఫోన్ దగ్గర పెట్టినా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే గాయస్ ఇది పింపుల్. గాయస్ ఈ రోజుకైతే ఇంతే. ఈ వ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈరోజు వ్లాగ్ మీకు ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.